హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో గోదావరి స్పెషల్ మామిడికాయ చిట్టు రొయ్యల కూర ఎంతో రుచికరంగా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఎప్పుడూ రొయ్యలతో చేసుకునే రొటీన్ కర్రీస్లా కాకుండా ఇలా మామిడికాయతో కానీ మామిడికాయ రొయ్యలు కర్రీ వండుకు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అద్దరిపోతుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ ప్రాసెస్లో చేస్తేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక మామిడికాయ తీసుకోవాలి. పుల్లని మామిడికాయ అయితే కూరకి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట. తర్వాత ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుని తర్వాత స్టవ్ మీద ఒక దాకా పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కక ఇందులోకి చిట్టి రొయ్యలు ఉంటాయి, అవి అయితే వేసుకోండి. నార్మల్గా మనకి ఈ రొయ్యలు అయితే గోదావరిలో ఎక్కువ దొరుకుతాయి అనమాట. మన మార్కెట్లో చిన్న రొయ్యలు అడిగితే అవి వేస్తారు. ఇవే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా ఈ రొయ్యలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. కావాలంటే మనం నార్మల్ రొయ్యలతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఈ చిట్రొయ్యలతో వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. తర్వాత ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి గరిటెతో ఇంగ్రీడియంట్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా మనం గరిటెతో అయితే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ వేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఉల్లిపాయ ముక్కలు అవిని మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి ముందుగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుల్లని మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపి తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి. రొయ్యలు వేసాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది, అప్పుడే మనకి నీ సువాసన అయితే ఉండదన్నమాట. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసి గరిటెతో అయితే బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి. క్వాంటిటీ బట్టి అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువైనా సరే కర్రీ అయితే టేస్ట్ బాగోదు. ఇలా వాటర్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత దీన్ని మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత వేడి అన్నంలోకి ఈ మామిడికాయ చిట్రొయ్యలు కర్రీ వేసుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. మామిడికాయలోని పులప అలాగే ఈ రొయ్యల టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ రెసిపీలా కాకుండా ఇలా కొత్తగా మామిడికాయ రొయ్యలు అయితే ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.